నమస్కారం. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి బ్యాంకాక్, పటాయా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? సో మరి బ్యాంకాక్, పటాయాకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది బడ్జెట్? ఎన్ని రోజులు మనం కేటాయిస్తే కంప్లీట్గా బ్యాంకాక్, పటాయా అన్నీ కూడా చూసి రావచ్చు? సో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత చాలా ఎంట్రీ టికెట్స్ ఉంటూ ఉంటాయి. అది చూడాలి, ఇది చూడాలని అనిపిస్తూ ఉంటుంది. షోస్ ఉంటాయి డిఫరెంట్గా. వాటన్నిటికి సంబంధించి కూడా ఇంక్లూడ్ ప్యాకేజ్లోనే అమౌంట్ ఉంటుందా? అది కాకుండా ఉంటుందా? అండ్ ఏ విధంగా రవాణా సదుపాయం ఉంటుంది? అండ్ ఎవరెవరు అంటే చాలామంది కస్టమైజ్డ్ ప్యాకేజెస్ కావాలనుకుంటూ ఉంటారు, ఇండివిజువల్గా వెళ్తూ ఉంటారు, గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ వెళ్తూ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ప్యాకేజెస్ ఏమైనా అందిస్తుందా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్? సో వీటికి సంబంధించి అన్ని డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, బ్యాంకాక్, పటాయా చాలామంది బ్యాంకాక్ కంపల్సరీ అక్కడికి వెళ్ళి చూడాలి, చాలా డిఫరెంట్ షోస్ ఉన్నాయి, అవన్నీ కూడా విజిట్ చేయాలి, అండ్ బ్యాంకాక్లో ఉన్న డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేయాలి అని చాలామంది ఈ మధ్య కాలంలో వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పడం వల్ల కూడా ఎక్కువగా అనుకుంటూ ఉన్నారు. సో బ్యాంకాక్, పటాయా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి అసలు మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలా తీసుకెళ్తారు, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, మన ఫుడ్ అక్కడ అందుబాటులో ఉంటుందా, ఎవరు వెళ్ళొచ్చు బ్యాంకాక్, పటాయాకి? సో మీరు అన్నట్టు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకాక్, పటాయా వెళ్ళి వచ్చే వాళ్ళకి 4 nights 5 days ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి. బ్యాంకాక్, పటాయా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వెళ్ళొచ్చు, ఇండివిజువల్స్ వెళ్ళొచ్చు, ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు, చిల్డ్రన్ వెళ్ళొచ్చు. అందుకని ఏజ్ బార్ లేదు, అందరూ కూడా చక్కటి విజిట్ చేసేటువంటి కంట్రీ అండి. అంటే కొంతమంది అంటారు ఓన్లీ ఇండివిజువల్స్ వెళ్తారు అని అంటారు, అది చాలా తప్పు అండి. అది అసలు అటువంటి ఊహే రాదు. యాక్చువల్ మీరు బ్యాంకాక్, పటాయా వెళ్తే ఎంత అద్భుతమైన మనం కంట్రీకి వచ్చామనిపిస్తుంది. సో దానికోసం ఏంటంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 4 nights 5 days ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. ఈ 4 nights 5 days ప్యాకేజ్ మీరు 3 nights పటాయా అనే సిటీలో ఉంటారండి. పటాయా సిటీ కూడా యాక్చువల్గా మీకు 365 days వైబ్రెంట్గా ఉండే సిటీ, అంత లైవ్గా ఉంటుంది అనమాట మీకు. సో అప్ టు నైట్ 3-4 వరకు కూడా లైవ్గా ఉంటుంది. చక్కగా అందరూ ఎంజాయ్ చేసి రావచ్చు ప్యాకేజ్కి వెళ్తే. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రోగ్రాంలో 3 nights పటాయా వెళ్తాం. ఫస్ట్ డే రోజు మనము బ్యాంకాక్లో ఫ్లైట్ దిగిన తర్వాత ఇక్కడ ఆనరల్ వీసా పర్టికులర్ పూర్తి చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి మనం పటాయా వెళ్తాం. పటాయా వచ్చే మనకి 2 hours to 2.5 hours జర్నీ ఉంటుంది. ఆ వచ్చే దారిలో మనకి బిగ్ బిద్దా వ్యూ పాయింట్ అని ఉంటుందండి. ఆ బిగ్ బిద్దా వ్యూ పాయింట్ని చూస్తే పటాయా యొక్క కోస్టల్ లైన్ మొత్తం చక్కగా కనపడుతుంది మనకి. సో అక్కడి నుంచి అక్కడ అసలు ఫొటోస్ మనకి నెంబర్ ఆఫ్ ఫొటోస్ తీసుకుంటాం. అసలు మనకి మెమొరీ అయిపోతుందా అన్నట్టు ఉంటుంది అనమాట ఈ బ్యాంకాక్, పటాయా మనకి టూర్లో. సో అది చూసుకుని అక్కడి నుంచి బయలుదేరి మనం పటాయా సిటీలో హోటల్కి రీచ్ అవుతాం. రీచ్ అయిన తర్వాత ఈవినింగ్ టైం మనం ఇంకొక అద్భుతమైన షో చూస్తాం, అల్కదర్ షో అని. అల్కదర్ షో వచ్చి మనకి 40 to 45 minutes ఉంటుంది. దాంట్లో మనకి అది స్టేజ్ షో అండి, స్టేజ్ లైవ్ షో అనమాట. దాంట్లో ఆ పెర్ఫార్మర్స్ ఎంత అద్భుతంగా చేస్తారంటే మన రెప్ప వేస్తున్నామా లేదన్నట్టు ఉంటుంది అనమాట. అంత అది మ్యూజిక్ కానీ తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ డ్యాన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆ షో మనం యాక్చువల్గా థాయిలాండ్లోనే అలాంటి షో ఉంటుందన్నమాట. అంత చక్కటి షో చూసుకొని వస్తాం అల్కదర్ షో. తర్వాత నెక్స్ట్ డే రోజు మనకి కొర్రల్ ఐలాండ్ అని ఇంకోటి ఉంటుంది. అంటే పటాయా బీచ్ నుంచి ఐలాండ్కి వెళ్తాం, కొర్రల్ ఐలాండ్ అని. అది ఆల్మోస్ట్ మనకి 15 to 20 minutes స్పీడ్ బోట్ జర్నీ ఉంటుంది. సో ఈ స్పీడ్ బోట్ జర్నీలో ఆర్వీ టూర్స్ అండ్లో స్పీడ్ బోట్లో మీకు కొర్రల్ ఐలాండ్ తీసుకొస్తుంది. ఎవరైనా కానీ బీచ్కి వెళ్ళారంటే చాలామంది ఏంటంటే వాటర్ స్పోర్ట్స్ చేయాలని ఉంటుందన్నమాట. వాళ్ళందరి కోసం ఏంటంటే ఈ బీచ్కి వెళ్ళే దారి మధ్యలో ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ దగ్గర వాళ్ళకి సంబంధించిన బోటు వాళ్ళకి సంబంధించి కొన్ని ప్యాకేజెస్ సేల్ చేస్తారు. అంటే ఈ వాటర్ స్పోర్ట్స్కి సంబంధించింది దానిలో రకరకాలు ఉంటాయి. మనకి పారాసైలింగ్ ఉంటుంది, అండర్ సీ వాకింగ్ ఉంటుంది, తర్వాత కొర్రల్ ఐలాండ్లో మనకి బనానా బోట్ రైడ్ ఉంటుంది, జెట్ స్కీ బోట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కలగలిపిన ప్యాకేజెస్ సేల్ చేసి ఎవరికి వాళ్ళు తగ్గట్టు వాళ్ళ ఏజ్ గ్రూప్ ప్రకారం వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఎవరు వెళ్ళలేకపోయినా కూడా అక్కడి నుంచి బయలుదేరి మనం కొర్రల్ ఐలాండ్కి వచ్చి చక్కగా అక్కడ టెంట్లో మనము ఆల్మోస్ట్ 2 hours స్పెండ్ చేస్తాం. అంటే ఎంత బ్లూయిష్ వాటర్ ఉంటుంది, వైట్ శాండ్. 2 hours ఎట్లా అయిపోయినా అనిపిస్తుంది. చాలామంది ఆ బీచ్లో స్నానాలు చేస్తారు, చక్కగా కోకోనట్ వాటర్ ఆస్వాదిస్తూ ఉంటారు, ఇండియన్ టీ ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ 2 hours అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ బ్యాక్ మనం పటాయా వస్తాము. పటాయా వచ్చింది అక్కడ లంచ్ ఉంటుంది. లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫ్రీ ఉంటుంది. అంటే మనకి పటాయాలో నెంబర్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉన్నాయి. అంటే ఏజ్ గ్రూప్ వైజ్ ఉన్నాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే ఎవరికి తగ్గ దానికి అట్రాక్షన్ వాళ్ళు చూస్ చేసుకుని వెళ్ళి రావచ్చు. దానికి మన టూర్ మేనేజర్ అండ్ గైడ్ హెల్ప్ చేస్తారు.
సో ఆ ప్యాకేజెస్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి, చక్కగా అవి చూసుకొని రావచ్చు. తర్వాత థర్డ్ డే రోజు ఇంకొక మెయిన్ అట్రాక్షన్ నాంగ్నూచ్ గార్డెన్స్ అని ఉంటుందండి. ఆ నాంగ్నూచ్ గార్డెన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి 400 acres ఉన్నటువంటి గార్డెన్. 400 acres నార్మల్గా మనం తిరిగి రాలేం బై. కాకపోతే ఏంటంటే మనము బై కొన్ని బ్యాటరీ హైర్ చేసుకోవచ్చు, బ్యాటరీ కార్ హైర్ చేసుకొని ఒక ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ద గార్డెన్స్ చూసి రావచ్చు. అది బై వాక్ వెళ్ళాలంటే మాత్రం 1 or 2 గార్డెన్స్ తీసుకుని మళ్ళీ వెనక్కి వస్తాం. సో అలానే ఆ గార్డెన్లోనే మళ్ళీ ఒక థియేటర్ ఉందండి. ఆ థియేటర్లోనే మనం ఆల్కదర్ షో అనేది ఒక మోడర్న్ షో ఉంటుంది. ఇదంతా ఏంటంటే కల్చరల్ షో ఉంటుందండి. ఆ థియేటర్లో కల్చరల్ షో ఉంటుంది, అంటే థాయిలాండ్కి సంబంధించి కల్చరల్ షో. అంటే వాళ్ళు డిఫరెంట్ డ్రమ్స్, ఏ టైంలో ఏ డ్రమ్స్ వాడేవాళ్ళు, తర్వాత అక్కడ వార్ ఎట్లా జరిగేది, కిక్ బాక్సింగ్, ఇవన్నీ చక్కగా లైవ్ షో చేస్తారు. ఒక్కోసారి మనకి లైవ్ షోలోనే ఈ వార్ జరిగే సీన్లో రియల్ ఎలిఫెంట్స్ కూడా వస్తాయి స్టేజ్ మీదకి. అవునా? సో వచ్చి అవి కూడా పెర్ఫార్మెన్స్ చేస్తాయి. చేసిన తర్వాత ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ రియల్ ఎలిఫెంట్ షో ఉంటుంది. ఎలిఫెంట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లే ఆడుతూ ఉంటాయి, ఫన్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక షో ఉంటుంది. ఇవన్నీ చూసుకొని లంచ్ చేసుకొని బ్యాక్ టు మనం పటాయా వస్తాం. సో పటాయాలో ఉంటాం. మళ్ళీ సేమ్ ఈవినింగ్ టైము ఎవరికి సంబంధించినటువంటి వెళ్ళాలనుకుంటే చక్కగా వెళ్తే, లేదంటే చక్కగా రెస్ట్ తీసుకుంటారు. 4th డే రోజు బయలుదేరి మనం బ్యాంకాక్ వస్తాం. బ్యాంకాక్ క్యాపిటల్ ఆఫ్ థాయిలాండ్. సో బ్యాంకాక్లో కూడా మన కల్చర్కి సంబంధించిన చాలా రిజంబుల్స్ ఉన్నాయండి అక్కడ. అంటే మనకి ఆ రాజు పేరు రామా అంటారు. ఇప్పుడు కరెంట్ కింగ్ పేరు రామా 10. అలానే అయోధ్య అనే ఊరుంది. ప్లస్ మన వినాయకుడు ప్రతి ఒక్క చోట కనపడతారు అక్కడ బ్యాంకాక్లో. ప్రతి ఒక్క ప్లేస్, చాలా ప్లేసుల్లో మనకి వినాయకుడు కనపడతారు అనమాట. సో ఇవన్నీ చూసుకొని మనము బ్యాంకాక్లో స్టే చేస్తాం. స్టే చేసి అక్కడ సిటీ టూర్కి వెళ్తాము. అక్కడ థాయిలాండ్ కూడా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ బుద్ధిస్ట్. అందుకని బౌద్ధ ఆరామాలు ఎక్కువ, బౌద్ధ టెంపుల్స్ ఎక్కువ. దాంట్లో మెయిన్ 2 ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి మార్బల్ టెంపుల్ అంటాం, అంటే అది రాయల్ కోర్టుకి దగ్గరగా ఉంటుంది, రాయల్ బిల్డింగ్స్ అంతా దగ్గరగా ఉంటుంది. సో ఆ మార్బల్ టెంపుల్లో ఆ బుద్ధ భగవాన్ని చూస్తాము. అక్కడి నుంచి వెళ్ళే గోల్డెన్ బుద్ధ టెంపుల్ అని ఉంటుంది. ఆ గోల్డెన్ బుద్ధ టెంపుల్ కూడా ఆల్మోస్ట్ 20 to 24 క్యారెట్ ఉన్నటువంటి విగ్రహం, బుద్ధ భగవాన్ విగ్రహం ఉంటుంది. అది కూడా 3rd ఫ్లోర్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి దాన్ని కూడా విజిట్ చేసి చక్కగా అందరు గ్రూప్ ఫొటోస్ దిగుతారు. అక్కడ చూసుకొని బ్యాంకాక్లో స్టే చేసి నెక్స్ట్ డే రోజు బయలుదేరి మనం హైదరాబాద్ వస్తాం. ఈ 4 nights 5 days ప్యాకేజీ మనకి ప్యాకేజ్ కాస్ట్ వచ్చేది 47,399 అండి. 47,399లోనే 4 nights 5 days చక్కగా బ్యాంకాక్ అండ్ పటాయా చూసుకొని రావచ్చు. దీంట్లో మనకి ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది, మీరు చూసే అట్రాక్షన్స్ ఆల్ ఎంట్రీ టికెట్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక తెలుగు టూర్ మేనేజర్ వస్తారు, అక్కడ లోకల్ గైడ్ ఉంటారు. ఇవన్నీ కూడా చక్కటి ప్యాకేజీ బ్యాంకాక్ పటాయా చక్కగా ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేసి రావచ్చు. అందువల్ల ప్రతి నెల కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి కొన్ని వందలాది మంది ఫ్యామిలీస్తో సహా బ్యాంకాక్ అండ్ పటాయా టూర్ చూసుకొని వస్తున్నారండి. ప్రతి నెల అవైలబిలిటీ ఉంది. ప్లస్ అలానే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అండి. మీరు అన్నట్టు 2 కానీ 4 కానీ 8 మంది కానీ, లేదంటే కమ్యూనిటీస్, లేదంటే కొన్ని కిట్టి పార్టీ పీపుల్ కూడా ఇప్పుడు వస్తున్నారండి. సో వాళ్ళు, తర్వాత మనకి ఈ సొసైటీస్, ఇవన్నీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళకి అనుగుణంగా కూడా కస్టమైజ్ చేసి ఇస్తుందండి. రైట్ సార్. బ్యాంకాక్ పటాయా కంప్లీట్ టూర్ ఏ విధంగా ఉంటుంది మీ మాటల్లో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, ప్రతి నెల కూడా బ్యాంకాక్ పటాయాకి సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజ్ నడుస్తూ ఉంది, రన్ అవుతూనే ఉంది. ఇది కాకుండా మీకు కస్టమైజ్డ్గా కావాలి, మాకు ఈ టైమ్స్లో కావాలి, ఇంత బడ్జెట్లో కావాలి, ఇంతమందితో కావాలి, ఇలా ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవాలి, కస్టమైజ్డ్గా ప్యాకేజ్ మీరు బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే, ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్కి కాల్ చేసి మీ ట్రిప్ ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేయండి. నమస్తే.